నీకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యందు మనం ముద్రించబడ్డామట. సీలేశాడు. ఒక పత్రం మీద ఒక ప్రభుత్వ ఆఫీసు లేదా అధికారి యొక్క సీలేసి సంతకం చేశాడంటే దానికి విలువ వచ్చిందా లేదా? ఇప్పుడు నీ మీద వేసిన ముద్ర ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు అనే ముద్ర. తన తమ్ముడిని చంపి దేశ దిమ్మరైపోయి, ప్రభువా నీ కృప నేను కోల్పోయాను కాబట్టి ఇక నన్ను చూసిన వాడు నన్ను ఖచ్చితంగా చంపుతాడు, నన్ను నేను రక్షించుకోలేనని కయ్యను దేవునికి మొర్ర పెట్టినప్పుడు, నిన్ను చంపినోడికి 7 అంతల శిక్ష వేస్తానని కయ్యనికి ఏమేశాడు? ముద్ర. తమ్ముడిని చంపినోడికే కృప అనే ముద్రేస్తే క్రొత్త నిబంధన సంఘమైన మనకి పరిశుద్ధాత్మ అనే ముద్రేశాడు. స్తోత్రం. దేశ దిమ్మరులు అవ్వడానికి సిద్ధమైన వాళ్ళం, కృపను కోల్పోయిన వాళ్ళం, ఎందుకు పనికిరాని వాళ్ళం, సమాజంలో చీడ పురుగులు, ఫలభరితమైన జీవితం లేదు. కయ్యను బట్టి ఆ భూమి అంతా శపించబడింది. మనం కూడా అట్లాంటి వాళ్ళమే. అయితే కయ్యను చూసిన వారికి చంపాలన్న ఆలోచన లేకుండా దేవుడు పాత నిబంధనలో ఒక ముద్ర వేశాడు. దేవుని ముద్ర అది. ఇప్పుడు మన మీద కూడా ఏ ముద్ర ఉంది చెప్పండి? సీల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ముద్ర. ఈ ముద్ర ఎప్పుడు వరకు మనం రక్షిస్తుందంటే అంతము వరకు. స్తోత్రం చెప్పండి. విమోచన దినము వరకు. హల్లెలూయా. యేసయ్య మన కొరకు వచ్చేంత వరకు. హల్లెలూయా. ఆ రెండవ రాకడ వరకు. హల్లెలూయా. బోరం మ్రోగేంత వరకు. హల్లెలూయా. సిద్ధపడిన వారు ప్రతి ఒక్కరు ఎత్తబడేదాకా ఏముంది నీ మీద? పరిశుద్ధాత్మ ముద్ర ఉంది. స్తోత్రం చెప్పండి. నీ మీద ముద్ర ఉంది కాబట్టి నీ మీద చెయ్యెత్తే వారికి నువ్వు భయపడద్దు. నీ మీద ముద్ర ఉంది కాబట్టి నిన్ను నానా మాటలు అంటున్న వాళ్ళకి భయపడద్దు. నీ మీద ముద్ర ఉంది కాబట్టి నీ జీవితంలో ఎదురవుతున్న కీడుకు భయపడద్దు. నీ మీద ముద్ర ఉంది కాబట్టి అప్పుకు భయపడద్దు, శ్రమకు భయపడద్దు. నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంది కాబట్టి నిరాదరణకు లోనై కృంగిపోవద్దు. ఎందుకో తెలుసా? యు ఆర్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన క్రైస్తవుడివి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. డోంట్ ఫియర్. ఆ ముద్ర యందు మనం నిలిస్తే ఫలిస్తాం. పరిశుద్ధాత్మ యందు మనం నిలిస్తే ఫలిస్తాం. ఎప్పుడు దాకా ఫలిస్తాం? అంతము వరకు. ఎప్పుడైనా మీరు పశువుల్ని పెంచే, పశువుల మీదే బతికి వ్యాపారం చేసే ఆ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళండి. ప్రతి గొర్రె మీద, ప్రతి ఆవు మీద, ప్రతి గేదె మీద ఏముంటుంది? సీల్. ఆ సీల్ కూడా మామూలుగా కాల్ చేస్తారు, అల్లాడిపోతాయి. ఎందుకు అంత కాల్ చేయాలంటే ఏమో దాని సంగతి మనకు అనవసరం, నాకు పెద్దగా తెలియదు. కానీ నీ మీద కూడా కాల్చి ఒక ముద్ర వేశాడు, అగ్ని వంటి పరిశుద్ధాత్మ ముద్ర. ఎందుకంత కాల్చాలయ్యా? ఎందుకంత ముద్ర వేయాలయ్యా అంటే ఆ ముద్ర ఎన్నటికీ నీ యొద్ద నుండి, నీ మీద నుండి చెరిగిపోకుండానట్లుగా. స్తోత్రం చెప్పండి. అంత చెరిగిపోకుండా ఉండేంత ముద్రని నీ మీద వేస్తే నువ్వేం చేస్తున్నావంట? దుఃఖ పెడుతున్నావు. చెరిగిపోనంత ముద్ర వేస్తే దుఃఖ పెడుతున్నావు అంటే ఎంత దుఃఖ పెడితే ఆయన నీ జీవితంలో చెల్లిపోతాడు. చూడు, పరిశుద్ధాత్ముడు అంత వెంటనే వదిలిపెట్టడు నిన్ను, అంత వెంటనే వదిలిపెట్టడు. ఆయన సహించలేనంత, మత్సరపడునంత నువ్వు నీ శరీరంలో పాపం చేస్తే, నీ మార్గములలో పాపం చేస్తే ఆయన ఆ విధంగా దుఃఖ పెడితే అప్పుడు వెళ్ళిపోతాడు ఆయన. నోవాహు దినములలోనట ప్రజలు వారి మార్గములను చెరిపేసుకున్నారు. వారి హృదయాలు చెడిపోయినాయి, మార్గాలు చెడిపోయినాయి, ఊహలు చెడిపోయినాయి. హృదయాలు, ఊహలు, మార్గాలు అన్నీ చెడిపోయినాయి. తమ్మును తాము చెరిపేసుకున్నారని కూడా ఉంది. మొత్తానికి వాళ్ళు తమ్మును తాము, దేవుని ఆత్మచేత నింపబడిన వారు ఎంత దినాల్లో కూడా ఎట్లున్నారంటే నోవాహు దినములను పోలి ఉన్నారు. ఆత్మచేత ముద్రించబడిన వారు కూడా ఎవరో చెడగొడతలా. ఎవరు చెడగొడుతున్నారు? తమ్మును తామే. ఎవడో చెడగొడితే చెడిపోయే కాలం పోయింది. తమ్మును తామే చెరుపుకునే నోవాహు కాలంలో ఉన్నాం మనం. ఆ పరిస్థితిని చూసినప్పుడంట దేవుడు పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడంట, దుఃఖపడ్డాడట. దేవుని ఆత్మ దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డాడు? ఎందుకు ఈ మనుషుల్ని సృజించాను?
దేవుని ఆజ్ఞల మార్గంలో నడవకుండా నీకు ఇష్టమైన మార్గాలను ఏర్పాటు చేసుకుంటే, దేవుని చిత్తం నెరవేర్చకుండా నీ హృదయాన్ని చెరిపేసుకుంటే, పరిశుద్ధాత్మక నిలయమైన నీ దేహాన్ని కాపాడుకోకుండా నీ దేహాన్ని చెడిపివేసుకుంటే, నిశ్చయంగా నీ జీవితంలో ఒక మూలన పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడన్న సంగతి గుర్తుపెట్టుకో. దేవుడు ఏడిస్తే ఎలాంటి పర్యవసనాలు, ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటే, 40 దినాలు ఏకదాటిగా మామూలు వర్షం కాదు, కింద నుండి సముద్ర గర్భాన్ని, భూగర్భాన్ని పైనుంచి ఆకాశపు వాకిళ్ళని విప్పి 40 రోజులు వర్షం కురిపిస్తే ఒక్కడు కూడా మిగిలిన పర్వతాలు సైతం మునిగిపోయేంత ఎత్తైన వర్షం. ఆ 40 రోజులు పడిన వర్షం 150 దినాల దాకా ఎండిపోలా. అంతటి తీవ్రమైన వర్షంలో కూడా నోవాహు కుటుంబం మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉంది కాబట్టి, వారు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టలేదు కాబట్టి అరారాతు శిఖరంపై నిలిచారు. కొట్టు చప్పట్లో స్తోత్రం, హల్లెలూయా. దేవుని ముద్రను నువ్వు కాపాడుకుంటే, ఆ ముద్ర యందు భద్రముగా ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా నోవాహు వలె సంతోష పెడితే, కష్టాలు రాని, కన్నీళ్లు రాని, వేదనలు రాని, తీవ్రత రాని, ఉగ్రతే రాని, రాకడే రాని, మధ్యాకాశంలో నిలబడతాం మనం. నేను నిందించిన వారు చూచుచుండగా మధ్యాకాశంలో నిలబడతావు. నిన్ను అజ్ఞానిగా ఎంచిన వారు చూచుచుండగా మధ్యాకాశంలో నిలబెడతావు. నిన్ను తృణీకరించిన వారు చూచుచుండగా మధ్యాకాశంలో నిలబెడతావు. ఆ తన్ను పొడిచిన వారు చూస్తారట. ఎవరు పొడిచిన వాళ్ళు? యేసయ్యను పొడిచిన వాళ్ళు చూస్తారంట. అయ్యో, ఈయనేదో అనుకున్నాం కానీ ఈయన దేవుడు రా నాయన, ఈ రక్షణ మనం పొందలేదు, ఈ ఆత్మను మనం పొందలేదని రొమ్ము కొట్టుకుంటారు. రొమ్ము కొట్టుకునే బ్యాచ్లో ఉంటావా? సంతోషంగా ఆయన రొమ్మును ఆనుకునే బ్యాచ్లో ఉంటావా? దేవుని ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర యందు భద్రపరచబడిన వారు మాత్రమే భోరధ్వని మోగగానే రివ్వుమంటూ రెప్పపాటులోనే ఆయన వలె మారిపోతారు. స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్. దుఃఖపెట్టొద్దు పరిశుద్ధాత్మని. ఇశ్రాయేలీలట ఎన్నోసార్లు దేవుని దుఃఖపెట్టారు, బాధ పెట్టారు. అద్భుతాలు చూస్తూనే ఉన్నారు, సడుగుతున్నారు. ఆశ్చర్యక్రియలు చూస్తూనే ఉన్నారు, గొడుగుతున్నారు. బండ నుండి నీళ్లు తాగారు, గొడుగుతూనే ఉన్నారు. మంచి మార్గాల్లో నడిపిస్తూనే ఉన్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ప్రభు నడిపిస్తూనే ఉన్నాడు. కానీ దేవుణ్ణి దుఃఖపెట్టారు వాళ్ళు. దుఃఖపెట్టిన వాళ్ళు అందరూ ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయారు. సంతోషపెట్టిన వాళ్ళు కనానుకు చేర్చబడ్డారు. ఈరోజు దుఃఖపెట్టే గుంపులో ఉంటావా? సంతోషపెట్టే గుంపులో ఉంటావా? కొంతమందికి ఎన్ని అద్భుతాలన్నా జరగని, ఎన్ని ఆశ్చర్యక్రియలన్నా జరగని, పొరగడిపే ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడండి? మాకేం చేశాడు? అన్యాయంగా దేవుడిని మాట్లాడతారు. యేసయ్య 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు కల్వరి శిలువలో త్యాగం చేసిన ఆ త్యాగానికి మించిన ఇంకొక త్యాగం నీకు చేయాల్సిన అవసరం లేదు లెక్కైతే. కానీ ముందుగానే నిర్ణయించుకొని, పిలుచుకొని, నీతిమంతునిగా మార్చుకొని మహిమ వరకు నిన్ను నన్ను సిద్ధపరుస్తావంటే, యేసయ్య ఏం చేశాడని ప్రశ్నిస్తావేంటి? నాకేం చేయలేదు ఆయన, అన్నీ చేశాడు ఆయన. స్తోత్రం చెప్పండి. సిలువలో విర్రబడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన సమాప్తమాయను. God has done for you everything. అన్ని చేసి ముగించాడు. ఏమి చేయలేదంటావేంటి? అన్నీ చేశాడు ఆయన. ఏం చేయలేదు చెప్పు? పిల్లలు లేరంటే ఇవ్వలేదా? ఇల్లు లేదంటే ఇవ్వలేదా? 2 లక్షలు నేను కట్టలేదంటే నీ కూతురికి ఇవ్వలేదా? ఈ పరిస్థితిని తాళలేనంటే నేను రక్షించలేదా? నీ భర్తను మార్చుకోలేదా? నీ భార్యని క్రమపరచలేదా? నేను రక్షించుకోలేదా? లేనివి ఇవ్వలేదా? ఇన్నిస్తే ఏం చేశాడు అంటున్నావు? దేవుడు నీకేం చేశాడని ప్రశ్నించే స్థాయిలో నుండి ఆయన కొరకు నేనేం చేయాలనే సాగిపోయే అనుభవంలోనికి నువ్వు రావాలి. అది పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాడు ఆలోచిస్తాడు. ఏ కాడికి దేవుడు నాకేం చేశాడు, ఏం మేలు జరిగింది, ఏ అద్భుతం జరిగింది, ప్రార్థన కొత్త ఏం జరిగింది? దేవుడు ఏమన్నా లాటరీ టికెట్లు అనుకున్నావా, అమ్మేవాడు అనుకున్నావా? దేవుడు రాగానే నీకు ఏదో ఇచ్చి నిన్ను సంతోషపెట్టి నిన్ను నిలుపుకోవటానికి ఊడే ముక్కు ఎంతవరకు దేవుడు ఆపుతాడు? స్వర్ణ సంఘంతో దేవుడు చెబుతున్నాడు, ఇన్ని శ్రమలు నా కొరకు భరించావు, ఇక 10 దినాలు భరించు. ఇంకా 10 దినాలు శ్రమలు ఉన్నాయి. ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు, ఇన్ని శ్రమలలో కూడా నీ శక్తి కొంచెమైనా
వాక్యాన్ని వదిలిపెట్టకుండా నన్ను ఎరుగనని చెప్పలేదు కాబట్టి నీ ఎదుట నేను ఎవడు మూయలేనంత ద్వారాలు తెరుస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు ముద్రించబడిన నీవు పరిశుద్ధాత్మ యందు నిలిస్తే సనగో గొణగో శ్రమలలో సైతం నిలుస్తావు. అందుకని నువ్వేం చేయాలి తెలుసా? ఆయన దుఃఖ పెట్టద్దు. న్యాయాధిపతుల కాలంలో అనేక సార్లు దేవుడిని దుఃఖ పెట్టారు. మీరు కనుక ఒక చదవగలిగినట్లయితే 10వ అధ్యాయం 16వ వచనం, యెహోవాను సేవించాలని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. మాట అట్లాగే ఉంచయ్య. దేవుడట వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఏడ్చి కన్నీళ్ళు విడిచి, అయ్యా జీవము కలిగిన దేవుడు అయిన నిన్ను మరిచిపోయావు నాయన. ఏ దేశం వెళితే ఏ ప్రజల దగ్గరికి వెళితే ఆ దేవుడిని మేము మొక్కాము నాయన, బుద్ధి వచ్చింది నాయన అని విగ్రహాలన్నీ తెస్తూ ఉంటేనట ఆయన ఆత్మ సహించలేకపోయిందంట. అప్పటికి వాళ్ళు మారు మనసు కలిగిన దేవునికి వేదన పోలా, బుద్ధి తెచ్చుకున్న వేదన పోలా, వెనుకకు తిరిగిన వేదన పోలా. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మళ్ళీ వెనక్కొచ్చారులే అని సంతోషించాల్సిన దేవుడు అసలు ఎందుకు వీళ్ళు వెనక్కి వెళ్ళాలి, ఎందుకు వీళ్ళు విగ్రహారాధన చేయాలి, ఎందుకని వీళ్ళు ఈ విధంగా మారిపోవాలి, నేను నిజమైన దేవుడిని పదే పదే వీళ్ళు గుర్తు చేయాలా అంటే నేనని దేవుడట సహించలేకపోయాడు. దేవుని ఆత్మ సహించలేకపోయాను. నీ మార్గాలు చెరిపేసుకుంటే సహించలేడు, ఏడుస్తాడు. ఎన్ని చేసినా పొరగడుపులాగా వ్యవహరించి సణిగితే గొణిగితే ఇశ్రాయేలీలను బట్టి ఏడ్చిన దేవుడు నిన్ను నీ జీవితంలో కూడా ఏడుస్తాడు. నిజమైన దేవుడిని మరిచిపోయి అన్యాచారాలు చేస్తా ఉంటే దేవుడు సహించలేకపోతున్నాడు. నీ ఆశీర్వాదం ప్రభుని మహిమపరచడానికి ఉపయోగపడితే ఆయనకి సంతోషం. నీ ఆశీర్వాదం అన్యాచారాలకు కేంద్రంగా మారితే ఆయనకి ఏడుపు. రోజు చాలా మంది దేవుడు దీవించిన తర్వాత అన్యాచారాల జోలికి, విగ్రహాల జోలికి. ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదం ఏంటో తెలుసా? నీళ్లు నిలవని బ్రద్దలైన తొట్లలో నీళ్లు ఒంటి అని ఆశపడుతున్నారు. మన దేవుడు ఎవరో? జీవనది. ఇంకా అన్యాచారాలు చేస్తా ఎంతకాలం పరిశుద్ధాత్మను మోసం చేస్తావు? నువ్వు చేసింది ఎవరికి తెలియదులే నువ్వు అనుకుంటున్నావు. 4 గోడల మధ్య చేశానులే అనుకుంటున్నావు. పాస్టర్ గారికి తెలియదులే అని అనుకుంటున్నావు. ఇంకొకరికి తెలియదులే అనుకుంటున్నావు. భక్తిపరునిగా భక్తిపరురాలుగా చలామణి అవుతున్నావు. వినో, అపోస్తుల కార్యముల గ్రంథంలో అననీయ సప్పీరా చేసింది ఎవ్వరికీ తెలియదు. పాస్టర్ గారికి కూడా తెలియదు అనుకున్నాడు. అక్కడ వాడిన మాట ఏంటి తెలుసా? ఎందుకని మీరు పరిశుద్ధాత్మని మోసపుచ్చుతున్నారు? Why are you deceiving Holy Spirit? చివరికి ప్రజల యొక్క విగ్రహారాధనే కానీ, ప్రజల యొక్క పాపమే కానీ ఏ స్థాయిలో పనిచేస్తున్న సంఘం అంటే పరిశుద్ధాత్మని సైతం మోసగించే ఆ పరిస్థితి. జీవం కలిగిన దేవుణ్ణి మరిచిపోయి రోజులలోనే ఏదో ప్రభావం ఉందని ఎందుకు అనుకున్నావు? జీవం కలిగిన దేవుని మరిచిపోయి విగ్రహారాధనలో శక్తి ఉందని ఎందుకు అనుకున్నావు? జీవం కలిగిన దేవుని మరిచిపోయి ముహూర్తాలలో శక్తి ఉందని ఎందుకు అనుకుంటున్నావు? జీవం కలిగిన దేవుని మరిచిపోయి వాస్తులో ఏదో ఉందని ఎందుకు అనుకున్నావు? యేసయ్య నీకుంటే ఆశీర్వాదం, ఆయన వదులుకుంటే నీ అంత దరిద్రుడు ఎవడు? వాళ్ళు క్రమపడతా ఉంటేనట అప్పుడే ఏదో రక్షించబడి ఐగుప్తు నుంచి వచ్చినట్టుగా విగ్రహాలన్నీ తీసేస్తుంటేనట దేవునికి సంతోషం కలగట్లేదంట. కానీ అసలు ఎందుకు వెళ్ళి ప్రారంభించాలి? ఆత్మ సహించలేని కార్యాలు నీ ఇంట్లో జరుగుతున్నాయా? ఆత్మ సహించలేని కార్యాలు ఊళ్ళో జరుగుతున్నాయా? ఆత్మ సహించలేని కార్యాలు సంఘంలో జరుగుతున్నాయా? జాగ్రత్త. ఆత్మ సహించలేని కార్యాలు సొదొమ గొమొర్రాలో జరిగాయి, అగ్ని గంధకాలు కురిశాయి. ఆత్మ సహించలేని కార్యాలు నోవహు కాలంలో జరిగాయి, జల ప్రళయం వచ్చింది. ఆత్మ సహించలేని కార్యం పాళెంలో జరిగింది, రక్తపాతం. ఆత్మ సహించలేని కార్యాలు ఎక్కడైతే జరుగుతాయో ఆ ఇంటికి శాపం, ఆ ఊరికి శాపం, ఆ సంఘానికి శాపం, ఆ పట్టణానికి శాపం, ఆ నగరానికి శాపం.
పరిశుద్ధాత్ముడు సంతోషపడితే అక్కడ ఫలభరితమైన జీవితం ప్రారంభించబడింది, ఆశీర్వాదం ప్రారంభించబడింది, సమృద్ధి ప్రారంభించబడింది, దైవికమైన దీవెనలు ప్రారంభించబడతాయి. తీసేయి విగ్రహం, ఏ రూపంలో ఉన్న తీసేయి. ఒక మనిషి విగ్రహమా తీసేయి, వస్తువు విగ్రహమా తీసేయి, డబ్బు విగ్రహమా తీసేయి, ఆచార విగ్రహమా తీసేయి. కట్ ఆఫ్ ఎనీ ఆల్టర్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ లైక్ గిద్యోను లాగా నీలో ఉన్న ప్రతి దేవతా స్తంభాన్ని కూల్చివేయాలి. పరిశుద్ధాత్మను అందుకే ఇచ్చాడు నీకు. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ఏం చేస్తాడు? విగ్రహాలను కొట్టి పడేస్తాడు. నీటిలో తీసే. ఇంకా నీ పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ పిండాలు ఎవరైనా పెడుతున్నారు, తీసేయండి. పితరులను జ్ఞాపకం చేసుకొని ఇంకా బట్టలు పెట్టేవాళ్ళు తీసేయండి. పూర్వీకులను జ్ఞాపకం చేసుకొని భోజనాల ఫోటోల మీద పెట్టి దండాలు పెట్టుకునే ఆ భక్తిని తీసేయండి. పితరులను జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, తప్పేం కాదు. వారి పేరట మీరు చేయుచున్న ప్రతిదీ దేవునిని సహించలేనంత భయంకరమైన కార్యాలు. ఏం చేస్తున్నావు? పరిశుద్ధాత్మని దుఃఖపెట్టవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నావు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక చోట ఉంటుంది, పరిశుద్ధాత్మని ఎదిరించవద్దు, తిరస్కరించవద్దు అనే మాట కనపడుతుంది. 1 తెస్సలోనికీయులు 4:8. 1 తెస్సలోనికీ పత్రిక 4:8. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుడినే ఉపేక్షించుచున్నాడు. వినండి. అపేక్ష అంటే కోరుకోవటం, ఉపేక్ష అంటే నిర్లక్ష్యం, తిరస్కారం. అపేక్ష అంటే కోరుకోవటం, ఉపేక్ష అంటే ఏంటి చెప్పండి? తృణీకరించటం, వదులుకోవటం, నిర్లక్ష్యం చేయటం. ఉపేక్షించేవాడు ఎవరిని ఉపేక్షిస్తున్నాడట? దేవుణ్ణి. నీ మార్గాల్లో, నీ నడవడికలో ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నువ్వు అపేక్షించాలి, కోరుకోవాలి. యు నీడ్ ద గైడెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ ఎవ్రీ రూట్. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యంలో, చేసే ప్రతి విధిలో, వెళ్ళే ప్రతి మార్గంలో చెప్పండి, ఎవరిని అపేక్షించాలి? పరిశుద్ధాత్మని. అయ్యా నీ ఉండాలయ్యా, నీ ఉండాలయ్యా, నీ ఉండాలయ్యా. ఒకరోజు పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యం 16:6. అపోస్తుల కార్యం 16:6 చదవమ్మా. ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు నాటకపరిచాడు? వారు ఉగ్రియ గలతీయ ప్రదేశంలో. చాలండి. పరిశుద్ధాత్ముడట అపోస్తులైన పౌలుకి దర్శనం ఇచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆసియాలో సువార్తను ప్రకటించొద్దని పరిశుద్ధాత్ముడు ప్రోత్సహించాడు, ఆటంకపరిచాడు. చెప్పాలి. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, పరిశుద్ధాత్ముడు సువార్తకి ఆటంకపరచడం ఏంటంటే? పరిశుద్ధాత్ముడు ప్రోత్సహించాలి సువార్తని. సర్వజనులారా, సువార్తని సర్వజనులకి ప్రకటించమన్నాడు కదా, చాటించమన్నాడు కదా. మరి ఆసియా వెళుతుంటే ఎందుకని వద్దన్నాడు? వినండి, సువార్త చెప్పడం ఎంత ముఖ్యమో, సువార్త ఎక్కడ, ఏ సమయంలో, ఎవరికి చెప్పాలో అది కూడా అంతే ముఖ్యం. స్తోత్రం చెప్పండి. సువార్త చెప్పడం ఎంత ముఖ్యమో, ఎవరికి, ఎప్పుడు, ఏ స్థలములో చెప్పాలో అది కూడా ఎవరు నడిపింపు ఉండాలి? పరిశుద్ధాత్మ నడిపింపు ఉండబట్టే. సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఆసియా వెళ్లకుండా పౌలుని ఆటంకపరిచాడు. ఏదన్నా నష్టం కలిగిందా? ఆ తర్వాత మీరు చదివితే, లూదియా అనే స్త్రీ రక్షించబడిందా లేదా? స్తోత్రం చెప్పాలి. తన కుటుంబం రక్షించబడిందా లేదా? సోది పట్టిన స్త్రీ విడుదల పొందిందా లేదా? చెప్పాలి.
వీళ్ళు చెరలో వేయబడితే జైలు అధికారి రక్షించబడ్డాడా లేదా? జైల్లో ఉన్న వాళ్ళందరూ విడుదల పొందారా లేదా? ఇప్పుడు మీకు అర్థమైందా దేవుడు ఎందుకు ఆటంకపరిచాడు? దేవుడు ఒక పనిని ఆటంకపరిస్తే ఆశీర్వాదాలు మొదలవుతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకై నువ్వు శక్తి ఉందనో, బలం ఉందనో, డబ్బు ఉందనో చేయాలని అనుకుంటే నష్టపోతావు. అందుకని నీకు ప్రతి సమయంలో ఏం కావాలి? పరిశుద్ధాత్మ నడిపింపు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళమనేది ఆయనే, ఆపేది ఆయనే, ప్రోత్సహించేది ఆయనే, అభ్యంతరపరిచేది ఆయనే. మొత్తానికి ఏది చేసినా చెప్పండి మన మేలుకే చేస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘ క్షేమాభివృద్ధి కొరకే చేస్తాడు. హల్లెలూయా. అనేక మంది విడుదల కొరకే చేస్తాడు. హల్లెలూయా. పౌలు పరిశుద్ధాత్మను ఎదిరించలేదు, ఉపేక్షించలేదు, అపేక్షించాడు. అందుకనే దెయ్యం పట్టిన వాళ్ళు విడుదల చేశాడు, దేవుని వాక్యం విన్న వాళ్ళని రక్షించాడు. చెరలో వేయబడిన అక్కడ విప్లవాత్మకమైన మారు మనసు అనుభవాలు పెద్ద స్వార్థకుడికి జరిగినట్టుగా జరిగాయి. బంధించబడిన వారందరూ విడుదల పొందారు. స్తోత్రం. నేనంటాను, దేవుడు నిన్ను అభ్యంతర పరిస్తే కొంచెం ఇరుకుగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, ఆటంకాలు కలగవచ్చు, నిందలే పడవచ్చు, ప్రతికూల పరిస్థితులే రావచ్చు, చరానుభవాలే రావచ్చు. వెరసి చివరికి నువ్వు ఎక్కడికి వెళతావు అంటే అనేకుల విమోచన కొరకు ప్రభు నిన్ను బలపరిచి నిలబెడతాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ యొక్క అభ్యంతరం కూడా ఆశీర్వాదమే. వినండి, పరిశుద్ధాత్మని దుఃఖపెట్టొద్దు, పరిశుద్ధాత్మని ఉపేక్షించొద్దు, పరిశుద్ధాత్మని మోసపుచ్చొద్దు. ఇంకొక మాట ఒక చోట ఉంది, పరిశుద్ధాత్మను ఆర్పొద్దు. 1 తెస్సలోనికీయులు 5:19 చదవద్దులే. 1 తెస్సలోనికీయులకు 5:19 పరిశుద్ధాత్మను ఆర్పొద్దు. నీలో మండుచున్న పరిశుద్ధాత్ముడు మండుతూనే ఉండ. నువ్వు పాపం చేసావా? ఆత్మను ఆర్పినట్టు. అనరాని మాటలు అంటున్నావా? ఆత్మను ఆర్పినట్టు. నీలో మండుచున్న పరిశుద్ధాత్ముడు ఇంకా మండాలంటే వాక్యం ఎక్కువ చదువు, ఇంకా మండుతావు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. నీలో మండుతున్న పరిశుద్ధాత్ముడు నువ్వేం చేయాలా? ఇంకా మండేటట్టుగా చేయాలంటే నువ్వేం చేయాలి? ప్రతి దినము లోతైన వాక్య ధ్యానం. నీలో పరిశుద్ధాత్ముడు నిరంతరం మండునట్లుగా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన పెంచు. పరిశుద్ధాత్ముడు నీలో మండినట్లుగా ఏం చేయాలా? పరిశుద్ధుల సహవాసం చేయి. ఇవన్నీ ఉంటే అన్నారా? ఇవన్నీ ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆరడు మండుతూనే ఉంటాడు. అందుకని నువ్వేం చేయాలి? ప్రార్థన మానొద్దు, వాక్య ధ్యానం మానొద్దు, ఆదివారపు ఆరాధనలు మానొద్దు, సంఘ క్రమాలకు దూరం కావద్దు, పరిశుద్ధుల సహవాసానికి దూరం కావద్దు, పరిశుద్ధులకు దూరం కావద్దు. ఇహలోకమును స్నేహించిన దేవ పౌలును విడిచిపెట్టి ఆరిపోయాడు. వింటున్నారా? డబ్బు కోసం గేహజీ ఎలీషాను వదిలిపెట్టి ఆరిపోయాడు. నీ జీవితంలో దేన్ని బట్టి దేనికి ఆరిపోతున్నావు? రాజులను నమ్మి బహుమానాలను ఆశించి పరుగులు తీసిన బిలాము మండాల్సినోడు ఆరిపోయాడు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని 100 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, యాకోబు అనగా ఇశ్రాయేలీయుడు, నక్షత్రం అనగా యేసు, ఉదయించడం అంటే యేసయ్య పుట్టుక. చూసారా ఎంత ఖచ్చితంగా చెప్పాడో? అప్పుడు ప్రవక్తగా ఉన్నాడు, ఆత్మ నడిపింపు కోల్పోయి సోదెగాడయ్యాడు. మండితే ప్రవక్త, మండకపోతే చెత్త. మండితే విశ్వాసవే, మండకపోతే పిశాచివంతే. మండితే దేవుని ప్రజవి, మండకపోతే ప్రజలే తీసేసి ఏం చేస్తారు? నేను కాల్చి పక్కన పెడతారు. నిరుపయోగమైన దానికి మనకి ఇంట్లో స్థానం ఉండదా? పాత సామాను కొంటామో 6 కాయలు అని వస్తున్నాడు ఆయన. అరే ఆడనేరా. ఫోన్లు కూడా ఏమన్నారు ఈ మధ్య? పాడిపోయిన ఫోన్లు కూడా ఏమంటారు? అంటున్నారు. నువ్వు పాడైపోతే అర్థమైందా? నీ ఆత్మను వాడు సంచిలో వేసుకొని తాత్కాలికమైన ఆశీర్వాదాలని ఉల్లిపాయలు ఇవ్వటానికి అటు తిరుగుతూనే ఉంటాడు, సైతాన్ గడు తిరుగుతూనే ఉంటాడు. అయితే నీ విలువ ఎక్కడ? దేవుని ఇంట్లో.
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. దేవుని ఇంటిలో మందసం ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. దీపస్తంభం ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. సన్నిధి రొట్టెల బల్ల ఎక్కడ ఉండాలా? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. మరి ఎన్ని చెత్తబొట్టలో ఉన్నాయి అనుకో, నీకేమనిపించింది? మందసం ఏంటి చెత్తలో ఉండడం ఏంటి? దేవుని బల్ల ఏంటి చెత్తలో ఉండడం ఏంటి? నీవే ఆ మందసం, నీవే ఆ దేవుని బల్ల, నీవే ఆ దీపస్తంభం, నీవే ఆ ధూపవేదిక. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధమైనవి పరిశుద్ధంలోనూ, అతి పరిశుద్ధమైనవి అతి పరిశుద్ధ స్థలంలోనూ ఉండటం అది పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీయులకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు పేర్లు మార్చేస్తున్నా. నీ పేరు బ్యోలా, హెప్సిబా. నువ్వు నాకు ఇష్టురాలివే, పవిత్రురాలివే. ఇప్పుడు దాకా పాడైపోయావు, బనికి మాలిన దానివి అయ్యావు. ఇప్పుడు నీ పేర్లు మార్చేస్తున్నా, అంటే నీ స్థితి మార్చేస్తున్నా. నీ పేరు బ్యోలా, నాకు ప్రియమైన వ్యక్తివి. నీ పేరు హెప్సిబా, నువ్వు పరిశుద్ధురాలివి. ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, పరిశుద్ధుడు పరిశుద్ధునిగా ఉండనేమో, అపవిత్రుడు అపవిత్రునిగా ఉండనేమో. దేవుడు మీకు పరిశుద్ధతనిచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. మీరు ఎప్పటికీ కూడా పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఆయన రాకడలో ఎత్తబడాలనేది యేసయ్య కోరిక.